భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ. $5 ట్రిలియన్ ఎకానమీ మార్క్ వైపు అడుగులు వేస్తున్న ఒక గ్లోబల్ పవర్. కానీ మీకు తెలుసా, మన దేశ సంపద అంతా అన్ని ప్రాంతాల్లో సమానంగా లేదు. ఇండియాని ప్రపంచ అగ్రగామిగా నిలబెడుతుంది దేశంలోని మొత్తం భూభాగం కాదు, కేవలం కొన్ని ప్రత్యేకమైన ఆర్థిక శక్తులు మాత్రమే. అవును, మీ ఊహకందనంత సంపద, ప్రపంచ స్థాయి కంపెనీలు, లక్షల కోట్ల బిజినెస్ ఎంపైర్స్, ఇవన్నీ కేవలం ఓ 10 జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. మన దేశాన్ని ముందుకు నడిపించే నిజమైన గ్రోత్ ఇంజన్స్ ఇవే. ఈ రోజు మనం 2026 లేటెస్ట్ ఎకనామిక్ డేటా ప్రకారం భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన టాప్ 10 జిల్లాల లిస్ట్ ని చూడబోతున్నాం. అండ్ ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఓ 2 జిల్లాలు ఈ లిస్ట్ లో డామినేటింగ్ పొజిషన్ లో ఉన్నాయి. సో ఆ డిస్ట్రిక్ట్స్ ఏంటి, వాటి స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. అలాగే తప్పకుండా వీడియోని హైప్ చేయండి. అప్పుడు ఈ వీడియో రీచ్ పెరిగి మరికొంతమందికి చేరుతుంది. నెంబర్ 10, అహ్మదాబాద్, గుజరాత్. బిజినెస్ అంటే మనకు గుర్తొచ్చేది గుజరాత్ రాష్ట్రం. కానీ ఆ గుజరాత్కే గుండెకాయ లాంటిది అహ్మదాబాద్ జిల్లా. చాలా మంది అహ్మదాబాద్ అంటే అంబానీ, అదానీ లాంటి బిలియనియర్స్ కి సొంతం అనుకుంటారు. కానీ ఇక్కడ వేల సంఖ్యలో సైలెంట్ గా వ్యాపారాలు చేసుకునే సెల్ఫ్ మేడ్ మిలియనియర్స్ ఉన్నారు. ఇండియాలోనే అతిపెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ మరియు బలమైన ఎంఎస్ఎంఈ సెక్టార్ అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల నెట్వర్క్ ఇక్కడే ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అంతేకాదు, జైడస్ లైఫ్ సైన్సెస్, టొరెంట్ ఫార్మా వంటి దేశంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి. అలాగే ఆటోమొబైల్ రంగాన్ని లీడ్ చేస్తున్న ఫోర్డ్, సుజుకి, బెంజ్ వంటి గ్లోబల్ బ్రాండ్స్ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇక్కడ గుజరాతీల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, దేశంలో ఎక్కడైనా జాబ్స్ కోసం వెతుకుతారు, కానీ వీళ్ళు మాత్రం కొత్త వ్యాపారాలని ఎలా సృష్టించాలా అని ఆలోచిస్తారు. ఇక్కడ ప్రతి వీధిలో ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ప్రతి ఇంట్లో ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. అందుకే ఇక్కడి తలసరి ఆదాయం 6,40,000 రూపాయలుగా ఉంది. నెంబర్ 9, ముంబై, మహారాష్ట్ర. 9th ప్లేస్ లో ఉంది ఇండియా ఎకానమీకే అన్డిస్ప్యూటెడ్ కింగ్ అయిన ముంబై సిటీ డిస్ట్రిక్ట్. భారతదేశ ఆర్థిక వ్యవస్థని శాసించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు దేశంలోని వేల కంపెనీల ఫ్యూచర్ ని డిసైడ్ చేసే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ముంబై కేంద్రంగానే ఆపరేట్ అవుతాయి. ఇక్కడి నేల కూడా బంగారంతో సమానమే. బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారిమన్ పాయింట్ లాంటి కార్పొరేట్ కారిడార్స్ లో ఒక స్క్వేర్ ఫీట్ స్థలం కొనాలన్నా దానికి లక్షల్లో చెల్లించాలి. వీటికి తోడు ముంబై అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది బాలీవుడ్. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న ఒక సిస్టమ్. ఇక్కడ ఫిల్మ్ సిటీస్, మూవీ స్టూడియోస్ ముంబై సంపదకు పిల్లర్స్ గా నిలుస్తాయి. అలాగే ముంబైలో ఇప్పుడు ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్, అటల్ సేతు బ్రిడ్జ్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ అక్కడ ఎకానమీని రాకెట్ స్పీడ్ తో పెంచుతున్నాయి. దేశంలోనే అత్యధిక శాతం మంది బిలియనియర్స్ నివసించే ఈ జిల్లా తలసరి ఆదాయం 6,57,000 రూపాయలుగా ఉంది. నెంబర్ 8, దక్షిణ కన్నడ, కర్ణాటక. చాలా మంది ఈ జిల్లా పేరు వినగానే ఒక సాధారణ కోస్టల్ ఏరియా అనుకుంటారు, కానీ దీని వెనక ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది. దక్షిణ కన్నడ జిల్లాను బ్యాంకింగ్ క్రేడల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద కమర్షియల్ బ్యాంక్స్ అయిన కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, విజయ బ్యాంకులు పుట్టింది ఇక్కడే. కానీ ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ ని ముందుకు నడిపిస్తున్న అసలైన ఇంజన్ ది న్యూ మ్యాంగ్లూరు సీ పోర్ట్. ఈ ఒక్క పోర్ట్ ద్వారా ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల విలువైన ఐరన్ ఓర్, కాఫీ, క్యాష్యూ నట్స్ వంటి గూడ్స్ విదేశాలకు ఎగుమతవుతాయి. దీనికి తోడు ఇక్కడున్న ఎంఆర్పిఎల్, మ్యాంగ్లూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ఇండియాలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీస్ లో ఒకటిగా ఉంది. దేశానికి కావలసిన పెట్రోలియం ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేయడం ద్వారా ఈ జిల్లా సైలెంట్ గా అత్యంత ధనిక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. కర్ణాటకలో ఒకప్పుడు ఐటీ అంటే కేవలం బెంగళూరు మాత్రమే గుర్తొచ్చేది, కానీ ఇక్కడున్న మ్యాంగ్లూర్ సిటీ ఇప్పుడు టైర్ 2 ఐటీ క్యాపిటల్ గా ఎదుగుతుంది. ఈ జిల్లా జీడిపి పర్ క్యాపిటా 6,69,000 రూపాయలుగా నమోదైంది. నెంబర్ 7, గ్యాంగ్టాక్, సిక్కిం. ఈ లిస్ట్ లో ఉన్న అతిపెద్ద సర్ప్రైజ్ ఇదే. నార్త్ ఈస్ట్ లో ఉన్న ఒక చిన్న కొండ ప్రాంతం ముంబై డిస్ట్రిక్ట్ కన్నా ఎక్కువ జీడిపి ఇన్కమ్ ని ఎలా సాధించింది. ఇక్కడ ఐటీ పార్కులు లేవు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేవు, కానీ ఇక్కడ ఒక రెవల్యూషన్ జరిగింది. 2016లో సిక్కిం గవర్నమెంట్ రాష్ట్రం మొత్తం మీద రసాయన ఎరువుల్ని బ్యాన్ చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి 100% ఆర్గానిక్ స్టేట్ గా ప్రకటించుకుంది. దీనివల్ల గ్యాంగ్టాక్ లో పండే సుగంధ ద్రవ్యాలకు, ముఖ్యంగా కార్డమం లాంటి స్పైసెస్ కు ఇంటర్నేషనల్ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనికి తోడు తీస్తా రివర్ పై నిర్మించిన భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిసిటీని ఇతర రాష్ట్రాలకు అమ్ముతూ ఈ జిల్లా పెద్ద మొత్తంలో రెవెన్యూని జనరేట్ చేస్తుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ పరిశ్రమలకు ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వడంతో ఈ ప్రాంతం ఇప్పుడు సైలెంట్ గా ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మారుతుంది. ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుకుంటూనే గ్యాంగ్టాక్ జిల్లా చాలా వేగంగా డెవలప్ అవుతుంది. అందుకే ఇక్కడి తలసరి ఆదాయం 7,40,000 రూపాయలుగా ఉంది. నెంబర్ 6, నార్త్ గోవా, గోవా.
గోవా అంటే అందరికీ ముందుగా బీచ్లు పార్టీలే గుర్తుకొస్తాయి. కానీ నార్త్ గోవా కేవలం టూరిజం మీదే ఆధారపడి బతకడం లేదు. ఇక్కడి లోకల్ ఎకానమీకి అతిపెద్ద బ్యాక్ బోన్ ఆ ప్రాంతపు మైనింగ్ సెక్టార్. దీనికోసం ఇక్కడ ఒక లాజిస్టిక్ సామ్రాజ్యమే ఉంది. నార్త్ గోవాలో ప్రతి సంవత్సరం లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. అలాగే వీళ్ళకున్న మరో అడ్వాంటేజ్ అక్కడి లగ్జరీ రియల్ ఎస్టేట్. ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ లో ఉండే కోటీశ్వరులు, సెలబ్రిటీలు ఇప్పుడు నార్త్ గోవాని సెకండ్ హోమ్ గా ట్రీట్ చేస్తున్నారు. అక్కడే ప్రైవేట్ విల్లాస్ ని, మ్యాన్షన్స్ ని కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల అక్కడ రియల్ ఎస్టేట్ తో పాటు కన్స్ట్రక్షన్ బూమ్ జరుగుతుంది. అయితే టూరిజం ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. నార్త్ గోవా ఇప్పుడు కార్పొరేట్ మీటింగ్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. యూరోప్, రష్యా నుంచి ఇక్కడికి పెద్ద మొత్తంలో ఫారెన్ టూరిస్టులు వస్తుంటారు. వీళ్ళ ఆధారంగా అక్కడ ఒక ఎకో సిస్టమే నడుస్తుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దేశంలో అత్యధికంగా వెహికల్ ఓనర్షిప్. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కార్స్, మోటార్ సైకిల్స్ ఉండే రేషియో కూడా నార్త్ గోవాలోనే ఎక్కువ. వీటన్నింటి కారణంగా ఇక్కడి పర్ క్యాపిటా 7,64,000 రూపీస్ గా ఉంది. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. మన వీడియోస్ చూసే వ్యూవర్స్ లో 88% మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీకు గనక నా కంటెంట్ నచ్చితే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని నేను మీ ముందుకు తీసుకురాగలను. నెంబర్ 5, సోలన్, హిమాచల్ ప్రదేశ్. 5th పొజిషన్లో ఉంది హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లా. ఈ జిల్లాను మష్రూమ్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. కానీ పుట్టగొడుగుల కన్నా లక్షల రెట్ల రెవెన్యూని తెచ్చే ఒక ఇండస్ట్రియల్ సునామీ ఇక్కడ కొండల్లో దాగి ఉంది. మీకు తెలుసా, ఇండియాలో తయారయ్యే ప్రతి 3 టాబ్లెట్స్ లో ఒకటి ఇక్కడ నుంచే వస్తుంది. అంటే ఆ స్థాయిలో ఇక్కడ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు జరుగుతాయి. దీనికి కారణం ఈ జిల్లాలో లొకేట్ అయి ఉన్న బద్ది బరోటివాలా ఇండస్ట్రియల్ కారిడార్. ఇక్కడ సిప్లా, డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా లాంటి వేలాది మందుల ఫ్యాక్టరీలు ఉన్నాయి. అండ్ ఇక్కడ తయారయ్యే లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆఫ్రికా, యూరప్ వంటి అనేక ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి. అలాగే టూరిజం ద్వారా కూడా ఈ జిల్లాకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్కమ్ వస్తుంది. 2025లో ఇక్కడి తలసరి ఆదాయం 8,10,000 రూపాయలుగా రికార్డైంది. నెంబర్ 4, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. వైజాగ్ అనగానే అందరికీ ముందు అందమైన సముద్ర తీరం, టూరిజం గుర్తొస్తాయి. కానీ నిజానికి వైజాగ్ డిస్ట్రిక్ట్ మొత్తం ఇండియా తూర్పు తీరానికే ఒక ఇనుప కవచం లాంటిది. విశాఖపట్నం యొక్క మొదటి స్ట్రెంగ్త్ ఇక్కడున్న మెరీన్ అండ్ లాజిస్టిక్స్ ఎకానమీ. ఒకవైపు ఈస్టర్న్ నేవల్ కమాండ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ ద్వారా వేల కోట్ల డిఫెన్స్ ప్రాజెక్టులు ఇక్కడే జరుగుతున్నాయి. మరోవైపు విశాఖపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్ల ద్వారా ప్రతిరోజు లక్షల టన్నుల బొగ్గు, స్టీల్, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇక రెండవ స్ట్రెంగ్త్ హెవీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిఫైనరీస్. దేశం గర్వించదగ్గ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో పాటు భారీ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ప్రాసెస్ చేసే HPCL రిఫైనరీ ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థకు గట్టి పునాది వేశాయి. వీటితో పాటు పరవాడలో ఉన్న ఫార్మాసిటీ ఆసియాలోనే అతిపెద్ద మెడిసిన్ క్లస్టర్స్ లో ఒకటిగా ఉంది. అండ్ రిషికొండ చుట్టూ ఇప్పుడు ఇన్ఫోసిస్, అదానీ లాంటి కంపెనీలు తమ IT డేటా సెంటర్స్ ని స్థాపిస్తున్నాయి. భారీ సముద్ర వాణిజ్యం, డిఫెన్స్ హబ్, గ్లోబల్ ఫార్మా మరియు వేగంగా విస్తరిస్తున్న టెక్ సెక్టార్ కలయికతో విశాఖపట్నం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 8,48,000 రూపాయలుగా ఉంది. నెంబర్ 3, బెంగళూరు అర్బన్, కర్ణాటక. 3వ ప్లేస్ లో ఉంది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా చెప్పుకునే బెంగళూరు అర్బన్ జిల్లా. సింపుల్ గా చెప్పాలంటే ఈ జిల్లా ఒక్కరోజు పనిచేయడం ఆగిపోయినా ప్రపంచవ్యాప్తంగా సగం సాఫ్ట్వేర్ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్లు కుప్పకూలిపోతాయి. ఎందుకంటే ఇండియా నుంచి ఎగుమతయ్యే 40% IT సర్వీసెస్ ఈ ఒక్క జిల్లా నుంచే వస్తాయి. అయితే బెంగళూరు కేవలం కాల్ సెంటర్స్, BPOలకే పరిమితం అవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రాంతం డీప్ టెక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు హెడ్ క్వార్టర్స్ గా మారింది. దేశంలో పుట్టుకొస్తున్న వందలాది యూనికార్న్ స్టార్టప్లు, అంటే $1 బిలియన్ విలువైన కంపెనీలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే వేల కోట్ల రూపాయల క్యాపిటల్ ఫండింగ్ అంతా కురిసేది ఈ జిల్లాలోనే. అంతేకాదు ఇస్రో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లాంటి ఏరోస్పేస్ దిగ్గజాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ డిజిటల్ వెల్త్ కారణంగా బెంగళూరు అర్బన్ యొక్క తలసరి ఆదాయం 8,90,000గా ఉంది. నెంబర్ 2, గురుగ్రామ్, హర్యానా. 30 ఏళ్ల క్రితం ఇది ఒక సాధారణ వ్యవసాయ జిల్లా. ఎవరు అటువైపు చూడడానికి కూడా పెద్దగా ఇష్టపడేవారు కాదు. కానీ ఈ రోజు మొత్తం ఇండియాలోని కార్పొరేట్ సెక్టారే గురుగ్రామ్ కి సల్యూట్ చేస్తుంది. దీనికి కారణం ఇక్కడ జరిగిన ప్రైవేట్ సెక్టార్ మిరాకిల్. ప్రభుత్వంతో పెద్దగా పని లేకుండా DLF లాంటి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ దిగ్గజాలే ఈ ప్రాంతాన్ని నిర్మించాయి. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఫార్చ్యూన్ 500లోని సగంకు పైగా కంపెనీల హెడ్ ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెరికన్ ఎక్స్ప్రెస్ లాంటి గ్లోబల్ జైంట్స్ ఇక్కడే
ఇక్కడి నుంచే ఆపరేట్ అవుతాయి. అంతేకాదు ఈ రోజు మనం వాడే జొమాటో, మేక్ మై ట్రిప్ లాంటి దేశంలోని మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్లకు సైతం గురుగ్రామ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇక్కడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ట్రాన్స్పోర్టేషన్ కు కూడా ప్రైవేట్ కంపెనీలే సొంతంగా ర్యాపిడ్ మెట్రోని నిర్మించుకున్నాయి. హర్యానా రాష్ట్రం మొత్తం ఎకానమీ కేవలం ఈ ఒక్క జిల్లాపైనే ఆధారపడిందంటే మీరు నమ్మగలరా? హర్యానాలోని 61% పైగా ఇండస్ట్రియల్ యూనిట్లు ఇక్కడే ఉన్నాయి. కేవలం ఇన్కమ్ ట్యాక్స్ రూపంలోనే ఈ జిల్లా సంవత్సరానికి 50,000 కోట్లకు పైగా పన్ను కడుతుంది. ఇక్కడి ప్రజల పర్ క్యాపిటా ఇన్కమ్ 9,05,000 రూపాయలుగా ఉంది. నెంబర్ 1 రంగారెడ్డి, తెలంగాణ. ముంబై ఫైనాన్షియల్ పవర్ని, గురుగ్రామ్ కార్పొరేట్ మసుల్ని, బెంగళూరు ఐటీ సామ్రాజ్యాన్ని వెనక్కి నెట్టి మరీ ఇండియాలోనే అత్యంత సంపన్న జిల్లాగా మారింది తెలంగాణలోని రంగారెడ్డి. అయితే 2 దశాబ్దాల క్రితం ఇండియాలోనే అత్యంత వెనకబడిన జిల్లాల్లో ఒకటిగా ఉన్న రంగారెడ్డి ఈ రోజు దేశాన్ని శాసించే స్థాయికి ఎలా వచ్చింది? దీనికి కారణం ఇక్కడ జరిగిన అర్బన్ స్పిల్ ఓవర్. ఎప్పుడైతే హైదరాబాద్ సిటీలో ఖాళీ ల్యాండ్ అయిపోయిందో అక్కడి పెట్టుబడులు రంగారెడ్డి జిల్లాకు పోటెత్తాయి. ఆ రకంగానే ఇక్కడ హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు ఐటీ హబ్స్ గా ఎదిగాయి. అయితే రంగారెడ్డి కేవలం ఏ ఒక్క సెక్టార్ మీదే ఆధారపడలేదు. అమెరికా తర్వాత యాపిల్, మెటా, అమెజాన్ లాంటి గ్లోబల్ కంపెనీల క్యాంపస్లు ఇక్కడే ఉన్నాయి. అలాగే హార్డ్వేర్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కూడా ఇప్పుడు ఈ జిల్లా బ్యాక్ బోన్ గా మారింది. సంవత్సరానికి కొన్ని లక్షల స్మార్ట్ ఫోన్స్ ని అసెంబుల్ చేసే ఫాక్స్కాన్ తో పాటు దేశ డిఫెన్స్ కు అత్యంత కీలకమైన DRDO మిసైల్ కాంప్లెక్స్, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. గ్లోబల్ టెక్నాలజీ, స్కిల్డ్ వర్క్ ఫోర్స్, మెగా మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా పర్ఫెక్ట్ కాంబినేషన్స్ వల్ల రంగారెడ్డి తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికంగా 11,40,000 రూపాయలుగా రికార్డ్ అయింది. చూశారుగా, ఇవే భారతదేశంలోని టాప్ 10 రిచెస్ట్ జిల్లాల యొక్క ఎకనామిక్ సీక్రెట్స్. మరి ఈ టాప్ 10 లిస్ట్ పై మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.